మనం అనేక సార్లు విన్నాము మాటలే, కానీ ఈ దినంగా దేవుడు మనతో ఏమి మాట్లాడుకుంటూ ఉన్నాడో శ్రద్ధగా ఆలోచిద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పులను ఆనందించుడి. గమనించండి, ఈ నూతన సంవత్సరంలో లేకపోతే ఈ 2024 సంవత్సరంలో మొదటి పునరుద్ధరణ దినమందు మనం దేవుడి సన్నిధిలో చేరి ఉంటున్నాం. ఈ 2024 సంవత్సరం మొదటి పునరుద్ధరణ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మనము ఎల్లప్పుడూ ఎవరిని బట్టి ఆనందించాలి అంటే, ఎవరిని బట్టి ఆనందించాలా? ఎవరిని బట్టి? రాజులను బట్టి, అధికారులను బట్టి, ఆ తర్వాత బంధువులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, తల్లిదండ్రులను బట్టి, ఆస్తిని బట్టి, బలమును బట్టి. చెప్పండి, అంతే కదా? వీటన్నిటిని బట్టే కదా మనిషి ఆనందించాలా? వీటన్నిటిని బట్టే కదా. దేన్ని బట్టి ఆనందించాలి అంటే, ప్రభువును బట్టి నువ్వు ఆనందించండి. ఏ విషయంలో ఆనందించాలా అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందంటే, ఇందాక మనము ఒక పాట పాడాం. ఏం పాట పాడాము? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. ఈ పాటలో మనం చూస్తే ఏమేమి మాటలు ఉన్నాయంటే, ఎన్ని బాధలు ఉన్నా కానీ నన్ను ఉంటే చాలు. ఇప్పుడు బాధలు ఉన్నాయనుకోండి, ఆనందిస్తామా? చెప్పండి. చెప్పకపోతే బాధలుంటే ఆనందిస్తామా? ఇబ్బందులు ఉండడానికి ఆనందిస్తాం. ఏం చేస్తాము? బాధలుంటే దిగులు పడతాం. ఏం చేస్తాము? దిగులు పడతాం. ఇబ్బందులు ఉండడానికి దిగులు పడతాం. ఏంది నా పరిస్థితి, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ ఇబ్బందులు, నాకెందుకు ఈ వేదన, నాకెందుకు ఈ కన్నీటి సమస్య అని చెప్పి అనేక మంది చేస్తున్న పనులేంటో తెలుసా? బాధపడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎవరిని బట్టి ఆనందించాలా? ప్రభువును బట్టి. ఇప్పుడు బాధలు వస్తే ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలా? ఏడవాలి. బాధలు వస్తే ఆనందించాలి. ఎందుకని? ఒక బాధ మన జీవితంలోకి వస్తుందంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆ బాధను ఆ బాధపై మనకు అధికారాన్ని ఇచ్చినందుకు మనం సంతోషపడాలా? ప్రభువా ఈ బాధ నాకు ఇచ్చినందుకు నేను ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాను. ఈ బాధ నాకు ఇచ్చినందుకు నేను నీతో గడపగలుగుతూ ఉన్నాను. ఈ బాధ నాకు ఇచ్చినందుకు ఇంకా అధికంగా నీతో మాట్లాడగలుగుతూ ఉన్నాను. అందుని బట్టి నీకు వందనాలు అని చెప్పే విధంగా ఉండదు. బాధను చూసి భయపడేవాళ్ళుగా ఉండకూడదు. అదవుతుందా? కష్టాలను చూసి దిగులు పడేవారిగా ఉండకూడదు. ఆ కష్టాలను చూసి ఎందుకా నాకు ఈ జీవితంలో ఈ కష్టాలు అని చెప్పి అనుకునే వారిగా ఉండకూడదు. ఎక్కువ సమయం దేవునితో గడిపేవారిగా ఉంటే, నువ్వు అంటున్నాడు కదా ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడే తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా, ఈ లోకంలో నీ రక్త సంబంధికులు, లేకపోతే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ డబ్బు, నీకున్న వారందరూ నేను విడిచిపెట్టి ఒంటరి చేసిన, నిన్ను విడిచిపెట్టని దేవుడు నీతో ఉన్నందుకు నువ్వు ఆనందించాలి. నిన్ను విడిచిపెట్టిన దేవుడు నీతో ఉన్నందుకు నువ్వు ఆనందించాలి. ప్రభువా ఈ లోకంలో ఉన్న వారందరూ విడిచిపెట్టినా, నేను ఒంటరినైనా నువ్వు విడిచిపెట్టలేదు ప్రభువా. దాన్ని బట్టి నేను నిన్ను బట్టి ఆనందిస్తున్నా. నువ్వు నమ్మకమైన వాడు, నువ్వు శ్రేష్టమైన వాడు, నీ ప్రేమ ప్రత్యేకమైనది, నీ ప్రేమ విలువైనది. నువ్వు నా కోసం చేసిన త్యాగము ఈ లోకంలో ఎవరు చేయనది. అంత గొప్పగా నన్ను ప్రేమిస్తూ నాతో ఉన్నందుకు నీకు వందనాలు. ప్రభువును బట్టి నువ్వు అనుక్షణము ఆనందించే వారిగా ఉండాలి. దేవుని బట్టి అనుక్షణం ఆరాధించే వారిగా ఉండాలి. నువ్వు ప్రభువును బట్టి ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ప్రభువును బట్టి ప్రతి క్షణం స్తుతించే వారిగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నవారు ఉన్నా లేకపోయినా నీ దేవుడు, నీ సృష్టికర్త, నిన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవుడు నీ మధ్య ఉన్నందుకు నువ్వు సంతోషించేవాడిగా ఉండాలి. ప్రభువా నీకు వందనాలని చెప్పి అనుక్షణం చెప్పేవారిగా ఉండాలి. ఎందుకు బట్టి తెలుసా? పిలుపు రాసిన పత్రిక అంటున్నాడు కదా, నేను చెప్తున్నాను, మరలా చెప్తూ ఉన్నాను, ప్రభువును బట్టే ఆనందించాను. ఎందుకంటే తెలుసా? నీకు అన్ని విషయాలు నీతో ఉండేవాడైనా ఒక్కడే. ఇంత నిత్యము ప్రయాణం చేసేవాడు ఒక్కడే. నిన్ను విడిచిపెట్టిన వాడు ఒక్కడే. నిన్ను అంటు కట్టుకుని ఉన్నవాడు ఒక్కడే.
నీకు అన్ని విషయాలు సహాయం చేసేవాడు ఒక్కడే. నీ దుఃఖ దినాలు సమాప్తం చేసేవాడు ఒక్కడే. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన వాడు ఒక్కడే. ఈ ఒక్కడు నీతో ఉంటే చాలు. లోకం మొత్తం ఒకటైనా కానీ ఈ ఒక్కడు నీతో ఉంటే నువ్వేదైనా చేయగలవు. ఈ ఒక్కడిని దూరం చేసుకోబాకండి. ఎప్పుడు ఈ ఒక్కరికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వటానికి ఇష్టం లేకుండా ఉండబాకండి. ఆయన పిలిచినప్పుడు పలకండి. ఆయన ముఖ దర్శనం చూడకుండా జీవితాన్ని ప్రారంభం చేయబాకండి. వాక్యం చదవకుండా జీవితాన్ని ప్రారంభం చేయబాకండి. ఆ రోజు మీరు ప్రారంభం చేయబాకండి. ఎందుకు తెలుసా? ఆయనతో మాట్లాడిన తర్వాతే ఇతరులతో మాట్లాడండి. ఆయన మాటలు విన్న తర్వాతే ఇతరులతో నువ్వు సంభాషణ చేయాలి. నీ అవసరతలు, నీ పనులు ఏదైనా కానీ మొదటి ప్రాధాన్యత రోజులో ఆయనకి ఇవ్వండి. అప్పుడు ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందిస్తావు. వాక్యం చదవకపోయామనుకోండి, అనేక మంది ఏం చేస్తారు? టైం లేదని చెప్పి ప్రార్థన నెలకు మంచాలు వేసి ప్రార్థన చేస్తున్న సమయం కూడా లేక గబగబా పరిగెత్తుకొని వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు అంతా ఏం చేస్తారు తెలుసు? కాపాడే దేవుడు పక్కన లేడు కాబట్టి ఏడుస్తూ ఉంటాడు. కాపాడే దేవుడు పక్కన ఎందుకు లేడు? ఆయనతో నువ్వు మాట్లాడలా, ఆయనతో నువ్వు జీవితాన్ని ప్రారంభించలా. సమయం లేదు ప్రభువా, డ్యూటీకి టైం అయిపోతుంది, ఉద్యోగానికి టైం అయిపోతుంది, పనికి టైం అయిపోతుంది. అనేక మంది చేసిన పొరపాట్లు అయ్యే, కానీ ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందించు. ఆనందం నీ నోట ఉండాలంటే ప్రభువు ఉండాలి కదా. వెలుగు నింపే దేవుడు, హృదయాన్ని వెలిగించే దేవుడు, చీకటిని దూరం చేసే దేవుడు, సమృద్ధిని కలగ చేసే దేవుడు నీతో లేనప్పుడు నువ్వు సమృద్ధిగా ఎలా జీవించగలుగుతావు? ఆశీర్వదించే దేవుడు నీతో లేనప్పుడు ఆశీర్వాదం నీకు ఎక్కడి నుంచి